అవును. అవును. ప్రభుత్వ రంగానికి నెలవారీ ఆదాయం ఇప్పుడు ఒక కార్పొరేషను నా షాపింగ్ మాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడదే ఉంది. వస్త్రలత నుంచి కార్పొరేషన్‌కి ప్రతి నెల ఆదాయం వస్తది. అద్దెలు కడతారు. హ్మ్. అలాగే కాళేశ్వరం మార్కెట్ నుంచి ప్రతి నెల ఆదాయం వస్తది. అద్దెలు కడతారు. హ్మ్. దీంతో కార్పొరేషన్ సస్టైనబుల్‌గా ఉంది. వైజాగ్ కార్పొరేషన్ సస్టైనబుల్‌గా ఉంది. హ్మ్. ఒక స్థిరాస్తి ఉంటే ప్రభుత్వానికి రెగ్యులర్ హ్మ్. ఆదాయం ఉంటే ప్రభుత్వానికి బెనిఫిట్. హ్మ్. అందుకోసం తీసుకొచ్చిందే కదా ఈ మెడికల్ కాలేజీలు గాని, లేకపోతే పోర్టులు గాని, హార్బర్‌లు గాని. హ్మ్. లేదు అది ప్రైవేటోడి చేతికి సొమ్మేమో ప్రభుత్వానిది, బాగుపడేదేమో ప్రైవేటోడు, జనాలేమో మోసపోతారు అంటే, మోసపోవాలని జనాలు కోరుకుంటున్నంత సేపు మోసగించేవాడికి ఏం బాధ? అది కరెక్ట్ అని చెప్తున్నోడికి, వాడికి దర్జాగా చెప్తున్నాడు. ఎస్ నేను 5,000 కోట్లు పెట్టలేక ఈ కాలేజీలన్నీ ప్రైవేటోడికి ఇచ్చేస్తానా? వాడు హ్మ్. నడుపుకుంటాడు, ఆడికి డబ్బులు తగలేసుకొని మీరు. హ్మ్. ఓపెన్‌గా చెప్తున్నారు. అదేమంటే జగన్ చేసింది తప్పు అంటున్నారు. హ్మ్. అది అరే నువ్వు లక్షల కోట్ల రూపాయలు పోసి తగలేసి చదివిస్తున్నావు కదా నీ బిడ్డల్ని. హ్మ్. ఎవడు ఆలోచించాలి ఆలోచన? నీ బిడ్డను ప్రైవేట్ కాలేజీలో అయితే ₹1,00,00,000 అవుతుంది. గవర్నమెంట్ కాలేజీలో అయితే 5 లక్షలతో అయిపోతుంది చదువు. ఇది ఎందుకు స్పందన రావాలి? ఎవడికి రావాలి స్పందన? మధ్యతరగతోడికి రావాలా? హ్మ్. పేదవాడికి రావాలి. వాడికి లేనప్పుడు అది ఇలా ప్రైవేటోడికి ఇవ్వడమే కరెక్టు. వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి బిల్డింగులు కూడా ప్రైవేటోడి చేతికి ఇవ్వడమే కరెక్టు. వాడే నిర్వహించుకోవడమే కరెక్టు.